ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 4వ వచన ప్రారంభం, అవిధేయులయ్యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, ఈ ప్రాతకాల ఆరాధనలో దైవవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈవేళ మన యొక్క వాక్యాంశము దుష్టక్రియలు. మానవుని యొక్క జీవితంలో ఏదో క్రియ తాను చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ క్రియలలో 2 రకాలు కనిపిస్తాయి. ఒకటి మంచి క్రియలు, రెండవది చెడ్డ క్రియలు. కాబట్టి రెండవది ఆ చెడ్డ క్రియలను ఈవేళ దైవవాక్యం అంటుంది దుష్ట క్రియ, చెడ్డ క్రియ అని ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు
దేవుడు తన బిడ్డల దగ్గర ఆశించేది తన బిడ్డలు దుష్టులుగా ఉండకూడదు, దుష్ట క్రియలు చేయకూడదు, మంచివారిగా ఉండాలి, మంచి క్రియలు చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ 28వ సంకీర్తన 4వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు క్రియలను బట్టి వారి యొక్క దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయం. ఇక్కడ మనిషి యొక్క క్రియలను బట్టి దేవుని యొక్క తీర్పు ఉంటుంది. నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుని యొక్క వాక్యం. మానవుని యొక్క క్రియలు ఎలాగుంటున్నాయంటే దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది. నీవు ఉంటే వెచ్చగా ఉండు, లేక చల్లగా ఉండు, నువ్వు నులివెచ్చగా ఉండొద్దు, అలాగుంటే నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని దేవుని యొక్క వాక్యములో హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందుకని అంటున్నాడు, వారి దుష్క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము, వారు చేసిన పనిని బట్టి వారికి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చేస్తే మొట్టమొదటిగా ప్రతీకారమట మన యొక్క దుష్క్రియలను బట్టే దేవుడు చేస్తూ ఉంటాడు. వారికి తగినటువంటి ప్రతిఫలము ఇమ్ము. ప్రతిఫలము ఏ విధంగా ఉంటుందంటే, మంచి క్రియలైతే ఒక విధంగా ఉంటుంది, దుష్క్రియలైతే మరొక విధంగా ప్రతిఫలము ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ఇర్మియా గ్రంథములో 21వ అధ్యాయములో 12వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, అలాగు చేయని ఎడల మీరు దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్ని వలె బయలుపడును, ఆర్పివేయకుండా మిమ్మను దహించను. మీ దుష్టక్రియలు మీరు దిద్దుకొనకపోతే దేవుని యొక్క ఉగ్రత అగ్ని వలె మీ మీదకి దిగి వస్తుంది. కాబట్టి మీరు చేయుచున్నటువంటి దుష్టక్రియలను బట్టి పైనుండి దిగి వచ్చే అగ్నికి మీరు ఆహుతి అయిపోతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రియులారా. ఆ అగ్ని కొరకు అంటాడు, అది ఎవడు కూడా ఆర్పకుండా పైనుండి దిగి వచ్చే అగ్ని మీ మీదకు దిగి వచ్చినప్పుడు ఎవరు కూడా అగ్నినట ఆర్పివేయాలనంతగా అది ఏం చేస్తుంది, వారిని దేవుని యొక్క వాక్యం అంటుంది దహించును అని దేవుని వాక్యం. అసలు అగ్ని అంటే ఎవరు? దేవునికి ఉన్న మరొక బిరుదు అగ్ని వంటి వాడు, దహించు అగ్ని వంటి వాడు. దేవుని ఎదుట దుష్క్రియలు చేస్తున్నప్పుడు, క్రియలు తను మార్చుకోలేనప్పుడు దేవుని యొక్క ఉగ్రతట పెళ్ళున వారి మీదకి దిగి వస్తుంది, అది కాల్చి వేస్తుంది, దాన్ని ఎవ్వరూ కూడా ఆర్పివేయలేరు అని దేవుని యొక్క వాక్యము ప్రియుల. ఏదో ఇల్లు అంటుకుంది, ఏదో పాక అంటుకుంది అంటే దాన్ని ఆర్పివేయటానికి ప్రయత్నం చేస్తారు, ఆర్పివేస్తారు కూడా ప్రియులారా. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ యొక్క ఆయిల్స్ మనకి బావులు ఉంటాయి, ఒక్కొక్కసారి అవి కూడా నిప్పు అంటుకుని వాటిని ఆర్పివేయలేనంతగా చాలా కాలం మండుతూనే ఉంటూ ఉంటాం. ఒకవేళ అయ్యైనా ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆరిపోతుందేమో, కానీ దేవుని యొక్క ఉగ్రత పై నుండి దిగి వచ్చినప్పుడు మన దుష్టక్రియలను బట్టి ఆ అగ్ని ఎవరు చల్లార్చలేరు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. హోషియా గ్రంథంలో 9వ అధ్యాయంలో 15వ వచనములు చూస్తే, వారి దుష్టక్రియలను బట్టి వారిని ఇకను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలువెత్తును. దుష్క్రియలను బట్టి మందిరములో నుండి దేవుడు వారిని వెలివేసే దేవుడు అని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అలాగే ఇక్కడ సామెతలు గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నప్పుడు 11వ అధ్యాయం 19వ వచనములో, దుష్టక్రియలు యందు విడువక చేయువాడు తన మరణమునకే అతడు తెచ్చుకుంటాడు. దుష్టక్రియలట మరొక చేయవాడు దేని కొరకట, అది తన మరణానికి కారణము అని సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, అన్య దేవతలను అనుసరించుట
అంతేకాకుండా వాటిని పూజించుట, వాటికి నమస్కారము చేయుట మాని మీరందరూ మీ చెడ్డ మార్గములను, మీ దుష్టక్రియలను విడిచి నా వైపు తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును ఆయన నిత్య నివాసాన్ని ఆయన దయచేసినటువంటి దేశములో మీరు నివసిస్తారు. అంతేకాదు ప్రవక్తలైనటువంటి సేవకులు అందరి యొక్క మాట మీరు వినాలి అని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క ఉగ్రత పెళ్ళున దిగి వస్తుంది. ఆకాశం నుండి అగ్నివలి వారి మీదకి దిగి వస్తుంది. దానిని ఎవరు ఆర్పలేరు. మిమ్ములన్నది వెలువేస్తూ ఉన్నది. కాబట్టి మన దుష్క్రియలు మాని మన క్రియలు మేలుకరమైనటువంటి క్రియలుగా మార్చుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మా జీవితాల్లో దుష్టుడు చొరబడకుండా, మేము దుష్టక్రియలకు లోను కాకుండా దూరపరచాడు నాయనా. నీ సన్నిధి మాతో ఉంచాడు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను నాయనా ఆశీర్వదించండి నాయనా. పరీక్షల కొరకు సిద్ధపడుచున్న బిడ్డలు, టెట్ ఎగ్జామ్ కొరకు, డిఎస్సి కొరకు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు నాయన సిద్ధపడుచున్న బిడ్డలకు జాయం ఇచ్చి రక్షణలో నడిపించాడు. చక్కటి చల్లటి వాతావరణం కలుగు చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.